జగద్గిరి గుట్టలోని ఆక్రమణలకు గురైన గోవిందరాజుల స్వామి కోనేరు హైడ్రాను శుభ్రపరిచి పునరుద్ధరణకు ప్రారంభించింది. ఆక్రమణలకు తొలగించి 26 ట్రక్కుల చెత్త పూడికను తొలగించింది. 1 ఎకరా వరకు ఉన్న కోనేరును ఆక్రమించి మట్టితో నింపి పార్కింగ్ కోసం అక్కడ వారు వినియోగించుకుంటున్నారు. ఇలా మొత్తం కోనేరును కబ్జా చేసుకునే ప్రయత్నాలు కూడా ఎవరైతే చేశారో వాటికి హైడ్రా చెక్ పెట్టింది. 22 ఏళ్లుగా కోనేరును కాపాడాలని పోరాడిన పూజారి నరహరి హైడ్రా చర్యలతో తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు, భక్తులు హైడ్రా చర్యలను అభినందించారు. వాళ్ళు వచ్చి మొత్తం స్వామివారి సన్నిధిలో అప్పచెప్పుతాను మాట ఇచ్చారు, చేస్తున్నారు. ఇది అందరికీ సంబంధించిన గుళ్ళకు, అందరి భక్తులకు సంబంధిస్తుంది. మరి ఆ సిబ్బందికి కోనేరు ఇవాళ శ్రీకారం చుట్టుకుంటుందంటే అందరూ రాజకీయ నాయకులు, భక్తులు, ఇక్కడున్న జగదగిరి గుట్టలో మేమున్న మా ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామో ఆ సారు ద్వారా శ్రీమన్నారాయణుడు అన్నట్టు వచ్చినట్టు వచ్చి రంగనాథ్ సార్ కాపాడడం అంటే మామూలు కాదు, అది మామూలు విషయం కాదు. మంచి అనే దగ్గర చెడు ఉంటుంది కాబట్టి ఎన్ని విషగడియలు వచ్చినా కూడా ఆయన తట్టుకొని వచ్చి మొన్న మళ్ళీ అది చేశారు. దాన్ని పక్కకు పోని సార్ ముందు పుష్కరాన్ని చూడండి అని చెప్తే ఆ మాట ప్రకారంగా శ్రీకారం చుట్టారు, చేస్తున్నారు. పుట్ట మీద శ్రీమన్నారాయణ కనీసము 18-19 గుళ్ళు ఉండవచ్చు. అప్పటి నుంచి లేదు, 25 ఏళ్ళు కోనేరు అనేది డిస్టర్బ్ అయి ఉన్నది. ఇది కబ్జా జరిగింది. కబ్జా జరుగుతూనే నేను అనుకోకుండా వీడియో ఛానల్ స్వామి వారి ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చి శ్రీమన్నారాయణ రంగనాథ్ సారే స్వయంగా వచ్చి సర్వే చేసి నా గురించి చేసి స్వామివారి సన్నిధిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దయతో పుష్కరాన్ని కాపాడుతున్నాడు, కాపాడిండు. ఇప్పుడు అది అందరికి సంబంధించినది కాబట్టి భక్తికి సంబంధించింది అన్ని గుళ్లకు స్వామివారికి ఏర్పడుతుంది. హైడ్రా